ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించేటప్పుడు పవిత్రీకరణ, ప్రత్యక్షకరణ అని చాలా దీనికి పేర్లు ఉన్నాయి. యోహాను ద్వారా దేవుడే తన సంఘ దూతకు రాయించాడు. ఇందులోని మాటలు మనం చదువుతున్నప్పుడు యోహాను చెప్పాడు, ప్రభుదాస్ చెప్పాడు, ఇంకొకరు చెప్పాడని అనుకోవడానికి లేదు. ఎవరు చెప్పింది కాదు, దేవుడే యోహానుకి చెప్పి ఈ విధముగా రాయమంటే ఆ విధంగానే రాశాడు. కలము వాడాడు కానీ గలం ఆయనది, చెప్పింది ఆయనది. కాబట్టి ఈ పరమగీతాలు చదివేటప్పుడు నా గురించి ఏమన్నా దీనిలో రాయబడి ఉన్నదా అని మనం పరీక్షించుకోవటానికి ఇది ఒక మంచి సమయం. ఎందుకంటే దేవుడు మనకు రాయించిన గ్రంథం అని మనం తెలుసుకోవాలి. సంఘమనంగానే ఏదో ఒక సంఘం కాదు, సార్వత్రికమైన సంఘానికి రాశాడు. ఆయన ఒక సంఘానికి రాస్తే అది ప్రపంచం అంతటికి కాల పరిమాణముల ప్రకారంగా సరిపోయిన గ్రంథం. అన్ని కాలాలకు సరిపోయింది, యేసు రాకడ వరకు సరిపోయింది, అన్ని సంఘాలకు సరిపోయిన రీతిగా రాయబడిన గ్రంథం అని మనం గ్రహిస్తున్నాం. తుతైరా సంఘాన్ని గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, మనం చదువుకున్నాం. ఈ సమయంలో ఏది కరెక్ట్, మనం ఆత్మతో ఏది చదువుతున్నాం? దేవుడు రాయించిన గ్రంథమని చదువుతున్నామా? మన జ్ఞానాన్ని బైబిల్లో సంపాదించుకోవాలని చదువుకుంటున్నామా? ఒకసారి మనం దేనితో చదువుతున్నాం? మొదటి యోహంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. అది కదా, నమ్మక, ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. మనం ఈ అంచె దినాల్లో ఆ పరీక్ష చేయాలి. సేవ ఎక్కువ అవుతుంది, అనేకులు ఈ సేవల మీద ఎక్కడెక్కడో సంఘాలను తెచ్చి ఇక్కడ నాటేస్తున్నారు, పిలుస్తున్నారు, అవన్నీ ప్రకటిస్తున్నాయి. అసలు ఆత్మ అంటే ఏముంటుంది? దేవుని ఆత్మనా? ఇక్కడ రాసిన మాట చూస్తారా? ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. దేవుని సంబంధమైన ఆత్మలైతే అల్లరి చేయవు. దేవుని సంబంధమైన ఆత్మలైతే అవి అంతరంగాన్ని పరీక్షిస్తాయి. దేవుని సంబంధమైన ఆత్మలైతే మన పాపాలను ఒప్పిస్తాయి. దేవుని సంబంధమైన ఆత్మ అయితే సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాయి. అందుకు ఆత్మ ఇచ్చాడు. ఆత్మ అంటే శక్తి కాదు, ఆత్మ అంటే ఊగటం కాదు, దెయ్యాల్లాగా తోగటం కాదు. ఆత్మ అంటే అంతరంగాన్ని శోధించి మనల్ని పరలోక పౌరులుగా దిద్దేది. అందుకు ఆదరణకర్త. ఆత్మ అంటే అర్థం ఏంటి? గుడికి వచ్చినప్పుడు ఉండటం, పాట పాడేటప్పుడు ఉండటం, లేకపోతే ఇంకోసారి ఉండకుండా పోవటం. ఎవడు చెప్పాడు? పిచ్చోడు. ఆత్మ ఎప్పుడు మనతో ఉంటుంది. సదాకాలము నేను మీకు తోడయ్యున్నాను. ఆత్మస్వరూపిగా ఆ మేడ మిద్దలంతా శిష్యులు ఆయన్ని సిలువేసినప్పుడు భయపడి అందులో దాముకొని ఉంటే ఏ తలుపులు తీయకుండా ఆయన వాళ్ళ మధ్యకు పోయాడు. ఆత్మ అన్ని స్థానాల్లో ఉంటుంది. మా దగ్గర ఉంది ఆత్మ అని చెప్పుకున్నాడు బుద్ధి తక్కువవాడు. ఎందుకంటే దేవుని ఆత్మను ఎవడు ఎక్కడ బంధించలేడు అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ తుతైరా పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ తుతైరా సంఘానికి బయలుపరచబడిన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనాన్ని మనం చూస్తే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎలా అనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులను బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది దాన్ని జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనవలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి
దానితో కూడా వ్యవహరించు వారి క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలను పాలు చేయు. శ్రమలు పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములు హృదయములు పరీక్షించువాడను నేనే అని సంఘము కదా, సంఘం ఏం చేయాలన్నిటినీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. చూసారా, ఇంతవరకు వాక్యాన్ని మనం ధ్యానిస్తాం, మనది కూడా ధ్యానిస్తాం. ఇక్కడ ఏమున్నాయి అంటే తుతైరియా పట్టణం సంఘం మంచి సంఘం. ఆఖరు కూడా చాలా మంచి మాటలు చేస్తాడు. ఆ సంఘం చేసిన పని ఏంటంటే యెజబెలు లాంటి ప్రవక్త వాళ్ళలో ఉన్నది. యెజబెలు లాంటి ఆమె. యెజబెలుని మనం చూసాం. యెజబెలు అనగానే మనకు తెలియవలసిన కొన్ని సత్యాలు తప్పకుండా తెలియాలి. ఈమె ఎవరై ఉంటుంది అని మనం అడిగితే ఈమె యెజబెలు ఆ రాజ్యపు సంబంధమైనది కాదు. ఆమె ఆ యెజబెలు అనే ఆమె ఒక సియోను రాజైన ఎస్బాయేలు కుమార్తె. అతడు బయలు ప్రవక్త, అష్టారోధు ప్రవక్తలనే కామాంధు ప్రవక్తలుగా ఉండేవారిని ఉంచుకొని ఆ దేవతల దగ్గర వీరు మొక్కేవారు, చిన్నపిల్లలను బలిచ్చేవారు. ఆ ధనాలలో ఈ కామాతృత వలన జరుగుతున్న ఆరాధనలు ఇవి చాలా భయంకరమైన ఆరాధనలు. ఈ ఆరాధనలో యెజబెలుని ఇశ్రాయేలు రాజైన అహాబు చేసుకున్నాడు. అతను దేవుని రాజు, దేవుడి చేత ఏర్పరచబడిచింది ఇశ్రాయేలీలు. చూసారు, ఎప్పుడు కూడా ఇశ్రాయేలుతో దేవుడు ఉంటాడు, ఇశ్రాయేల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అలాంటి రాజు ఏం చేశాడు అంటే ఒక మాంత్రిక రాజును చేసుకొని ఆ రాజును ఏం చేసింది అంటే వశపరిచేసుకుంది. తన చేతిలో బొమ్మలాగా ఆడించడానికి ప్రయత్నం చేసి ఏం చేసిందంటే ఆ రాజ్య సంక్షేమం కోసం చేయబడిన ధనాన్ని ప్రజలకు అందకుండా, రాజ్య సంక్షేమం చేయకుండా దానిని అంతటినీ బయలుదేవత ప్రవక్తలకు, విటకారులకు, వీరందరికీ ఖర్చు చేసేది. దేనికి ఖర్చు చేయవలసిందో దానికి చేయకుండా ఆ డబ్బును, ఆ ప్రతిష్ఠితమైన డబ్బును తీసుకొని పోయి వారికి ఖర్చు చేసి తన సౌఖ్యం కోసం పిల్లలను కూడా వాడుకున్నది. తన పాపచేష్టాల కోసం తమ బిడ్డలను కూడా వాడుకోవటం అది పనిచేసింది. దానిలో ఉండేది ఏంటంటే మీరు ఒకవేళ మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం అంతా చదివితే తనకు దగ్గరగా నాబోతు తోట ఉన్నది, ద్రాక్ష తోట. ఆ తోటను తాను మింగాలని చూసారా, దేవుడు తనకిచ్చిన వాటిని కాకుండా తనకి ఇవ్వని వాటిని కూడా తినాలి అనే దౌర్ద్య బుద్ధి కలిగిన ఒక స్త్రీ యెజబెలు అలాంటిది. అదంతా అబద్ధ ప్రవక్తలు పెడుతుంది, కానీ ప్రవక్తలను చంపేస్తుంది. అసలైన ప్రవక్తలను చంపేస్తుంది. ఏలియా కూడా ఆ ప్రవక్తకి భయపడవలసి వచ్చింది. ఈ దినం నీ ప్రాణాన్ని తీస్తానన్నది. దాని ప్రాణమే కుక్కలు నాకే. కానీ అలాంటి భయంకరమైన స్త్రీ, ఇలాంటి స్త్రీ కూడా నేటి సంఘాలలో ఉన్నారు అనే సంకేతానికి రాశాడు. ఆ యెజబెలుని గురించి రాయలేదు. ఆ యెజబెలు లాంటి స్వభావము కలిగిన స్త్రీలు ఒకవేళ మీ మధ్యలో ఉంటే ఎంత భయంకరమో, వారి జాగ్రత్తం ఏంది, వారు చేసే చేష్టాలేంది, వారు వాడే డబ్బులేంది, వారి విగ్రహారాధన సంబంధమైనది ఏంది, వారిని నిబంధన చేసుకున్నది మర్చిపోయి, నిబంధనలు మర్చిపోయి వారు చెడు అలవాటు పడటం ఏంటి, ఇలాంటి చేష్టాలు ఎదుర్కొన్నాయి. ఆ భూమిని లాగేసేటప్పుడు ఏం చేసిందో తెలుసా, నమ్రోతు మీద ఒక పెద్ద నేరాన్ని మోపింది. చాలా మంచివాడు. ఏం చేసిందో తెలుసా, ఉపవాస దినాన్ని ప్రకటించింది. ఉపవాస దినాన్ని ప్రకటించి ఇశ్రాయేలీయులందరినీ రప్పించింది. ఈమెకు గుండాలు ఉండేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు గుండాలు ఉండేవాళ్ళు. వాళ్ళ చేత ఏం చెప్పించిందో తెలుసా, ఆయన మీద నేరారోపణ చెప్పించింది. అంత మంచివాడి మీద నేరారోపణ చెప్పించింది.
ఏమనిందంటే దేవదూషణ చేస్తున్నాడు, రాజదూషణ చేస్తున్నాడు. ఉపవాస దినాన అందరూ రాళ్ళేసి చంపారు ఆయన్ని. ఆమెతో ఉండే ఆ గుండాలన్నీ కూడా ఏం చేశాయంటే రాళ్ళేసి చంపారు. ఏలియా ఎదురవుతాడు, ఒక్కలు నీ రక్తం కూడా తాగుతుంది అని. అనే కాదు, వారందరి రక్తాన్ని తాగేసింది. ఈ విధంగా ఆమె చేసిన చేష్టాల వలన ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు రాసి పెట్టుకొని చదువుకోండి. 1 రాజులు 21 అధ్యాయం 1, 2వది ఇంకా మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో ఒక భాగాన్ని 9వ అధ్యాయాన్ని అంతా చదవగలిగితే ఆమె సంతానము ఎంత భయంకరంగా చచ్చిపోయారో, ఎంత భయంకరమైన చావుకు అంకితమయ్యారో, మొత్తం మూడ్చుకుపోయారు. ఆఖరికి కనీసం ఒక 20 సంవత్సరాల్లో జరిగాయి. ఈ 20 సంవత్సరాల్లో మొత్తాన్ని ఊడ్చేశాడు దేవుడు, మొత్తాన్ని ఊడ్చేశాడు. మన దేవుడు చాలా భయంకరమైన వాడు అని కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇదంతటికి కారణం ఈ యొక్క అహాబు యొక్క బలహీనం. అహాబు యొక్క బలహీనుడు తను దైవజనులను వేరు చేసింది. తన భర్తకి ఇశ్రాయేలు దైవజనులను వేరు చేసింది. వారి మీద లేనివన్నీ చెప్పి వారిని చెడ్డగా చేసి అతన్ని వశపరుచుకొని తన కుటుంబానికే నాశనం తెచ్చుకున్నది. తన కుటుంబాన్ని, తన భర్తను అందరూ కూడా భయంకరంగా చరిత్రలో లేకుండా చనిపోయారు. ఈ విగ్రహారాధన ఇప్పుడు మనం చేయం కదా అని మనం అనుకుంటున్నాం. క్రైస్తవులమైన మనం ఏమనుకుంటున్నాం అంటే విగ్రహారాధన ఆ రోజు అనుభవించారు, ఆ రోజు చేశారు. ఈరోజు క్రైస్తవ సంఘాలు విగ్రహారాధన ఎందుకు చేస్తాయి? బైబిల్లో విగ్రహారాధన 3 రకాలు చూద్దామా? ఒకటి, మీరు బైబిల్ తీస్తే అది మీకు అవసరం కూడా ఎప్పటికైనా. మొదటిది ఏంటి అంటే అసలైన విగ్రహారాధన. ఈ విగ్రహారాధన బండారం అంతా బైబిల్ అంతా రాయబడింది. కానీ మనం ఒక్క వచనం చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 35. నిర్గమాకాండం 34వ అధ్యాయము 35వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడ్డ మాటలు, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలను వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నారు. ఒకడు నిన్ను పిలిచిన ఎవడైనా రమ్మని పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యము ఉన్న చోటుకి పోకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదే రీతిగా మనము ఆ విగ్రహారాధనకు పోకూడదు. వారు పిలిచినా కూడా మనం పోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే మనం విగ్రహారాధన చేస్తున్నారు చాలామంది. బ్యాప్టిస్ట్ చర్చిలోకి వస్తూ విశ్వాసుల గుంపు ఇది. ఒకనాడు రివైవల్ చర్చి, జాన్ కాల్విన్ మారు మనసు పొంది పశ్చాత్తాపడి బ్యాప్టిజం ద్వారా రక్షించబడాలని పెద్దగా మార్టిన్ లూథర్ చేసిన సంస్కరణలో ఒక రివైవల్ నిలిపాడు. ఆ రివైవల్ చర్చి బాప్టిస్ట్ చర్చ్ అంటే ఇది విశ్వాసుల గుంపు. ఇప్పుడున్న విశ్వాసుల గుంపు కాదు, ఇది అసలైన విశ్వాసుల గుంపు. ఈ గుంపులోకి ఎలాంటిది వాక్యములోనిదికి రానివ్వకూడదు. ఆమ్స్టర్డామ్లో బిల్లీ గ్రాహం చెప్పాడు, బ్యాప్టిస్ట్ చర్చ్ ఈజ్ ఎ బిబ్లికల్ చర్చ్. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతారు, దాంట్లో కల్పరు, దాన్ని తీసేయరు. అలాంటి చర్చ్. ఈ చర్చ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు పటానికి దండం పెడుతుంది, దండలేస్తుంది. చూసారా? అక్కడొచ్చి కూడా సిలువ ఉంటే ఇట్టా అనుకుంటారు, దండం పెడుతుంది. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? మరియమ్మ మాతృమూర్తి కాదనం, ఘనపరుస్తాం, గౌరవిస్తాం, కానీ ఆమె బొమ్మకు మొక్కకూడదు. అది విగ్రహారాధన అవుతుంది. ఆ స్థానం ఇవ్వకూడదు. ఆమెను గణపరచాలా, గౌరవించాలా, మంచి తల్లి అనాలా. చూసారా? యేసుప్రభు కూడా ఆయన మాట వినలేదు. కానాలో వివాహం అప్పుడు ద్రాక్షరసం అయిపోయిందంటే నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆయన బోధిస్తూ ఉండగా తప్పిపోయాడు. ఆయన తునగోగులో బోధిస్తుంటే వారు వెళ్ళిపోయారు.
మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి, అమ్మ ఏంది మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మ అడిగితే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? నా తండ్రి పని చేయుడికి నేనున్నాను, నా తండ్రి పని చేసే వాళ్ళందరూ నాకు తల్లులు, నా సహోదరులు అన్నాడు. నా సహోదరులు అన్నాడు. ఆమె పవిత్రురాలు, కనపరచవచ్చు, పూజింపదగిన ఆమె కాదు, ఆమె మధ్యవర్తి కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం పనిచేయటానికి మరియమ్మతో చెప్తే యేసుప్రభు పనిచేస్తానంటానికి ఎక్కడ వీల్లేదు. ఒక జడ్జి ఉన్నాడు, ఒకరికి ఉరిశిక్ష వేయాలా, తల్లిపోయి వేయొద్దంటే వేయకుండా ఉంటాడు. ఆయన న్యాయాన్ని ఎట్లా దాచి పెడతాడు? ఆయన ఎవరు లేడు. యేసుక్రీస్తు వచ్చినాక మధ్యవర్తి పేతురు కాదు, పౌలు కాదు, మరియమ్మ కాదు, ఎవరు కాదు. ఆయన దేవాది దేవుడు యేసుక్రీస్తు. ఆయనకి మధ్యవర్తి లేడు. ఆయనకి ఎవరినైనా మధ్యవర్తిని సృష్టించుకున్నారా? అది విగ్రహారాధన. ఒకవేళ పాపాలు చేస్తున్నాం, అందరం చేసాం, అందరం అయిపోయింది. కానీ పాపం చేసి వచ్చి నా చెవిలో చెప్తే ఏముంది? ఒక మనుషుడు పాపాన్ని క్షమించగలరా? తన పాపాన్ని తాను క్షమించుకోలేడు. దేవుడి దగ్గరికి పోయి క్షమించు దేవా, నేను పాపం చేశాను, నేను మంచివాణ్ణి కాదని చెప్పుకోవాల్సిన వాడిని నేను. అలాంటి వాడిని మన చెవిలో చెప్తే మనం చెప్పించుకోగలమా? పాప క్షమాపణ పత్రాలను కొట్టి ఆ పత్రాలను అమ్ముకోవటం వల్ల పాపాలు క్షమించబడతాయా? కొనుక్కుంటే చరిత్రలో జరిగింది అది. ఆర్షం కాలంలో పాప క్షమాపణ పత్రాలు అవి కూడా ఒక విగ్రహాలుగా తయారైనాయి. ఆ పత్రాలు కొనుక్కొని దాన్ని దాచిపెట్టుకొని దాన్ని అతికించుకొని దాన్ని చదువుకుంటూ ఉంటే వారి పాపాలు క్షమించబడతాయని. ఇలాంటివన్నీ కూడా విగ్రహారాధన. అంతేకాకుండా ఎవరమైనా మనం ప్రేమించవచ్చు. అందరం మనకు దగ్గర ప్రేమికులు కూడా ఉండొచ్చు, మనల్ని ప్రేమించేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఉండవచ్చు. కానీ వారు దేవుడు తర్వాత దేవుడు అంటానికి వీల్లేదు. మనుషులను ఆశ్రయించకూడదు. ఆశ్రయించవలసింది ఒక యేసుప్రభుని. అదే దావీదులో ఉన్న గొప్ప గుణం. దావీదు పాపాలన్నీ క్షమించబడటానికి కారణం అదొక్కటే. నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గం, నీవే నాకు కోట, నీవే నాకు నమ్మదగిన వాడు అంటాడు. దేవుని ఒక్కడి మీద ఆధారపడ్డాడు కానీ ఏ మనుషుని మీద ఆధారపడలా. సలహాలు తీసుకోవచ్చు, సలహాలు ఇవ్వచ్చు. ఆధారపడటం మటుకు దేవుని మీద ఆధారపడాలి. అది క్రైస్తవంలో. లేకపోతే మనుషుడే వాడికి దేవుడు అవుతాడు. మనుషుడే వాడికి దేవుడు అవుతాడు. ఆ మనుషుడే దేవుడైనప్పుడు దేవుడు అతన్ని విడిచిపెడతాడు. అది ఒక విగ్రహారాధన. రెండవ విగ్రహారాధన ఏంటంటే, తీస్తానండి కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చాలా పాపాలు రాస్తాడు. చాలా పాపాలు రాసుకుంటూ వచ్చు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. విగ్రహారాధనైన ధనాపేక్షను, అమ్మ అది పెద్ద విగ్రహారాధన. ఇంకెవరు గుర్తురారు. ధనమంతా తనకే అనుకుంటుంది, ధనమంతా తనకే అనుకుంటుంది. ఆఖరికి ఆ ధనం తనకు ఉపయోగపడదు, తన కుటుంబాలకు ఉపయోగపడదు అని అన్నాడు కదా. కుటుంబాన్ని అంతా తీసేస్తానని, అంత వరుస పెడతానన్నాడు ఆయన. వరుస పెట్టి చంపేస్తానన్నాడు. ఎందుకంటే ఆ ధనాపేక్ష అనేది చాలా కీడు. ఎవరికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా యజబేలు చేసిన పని ఏంది? తనదంతా అబద్ధ ప్రవర్తకులకి, వేటగాళ్ళకి ఇచ్చింది, తను వెంబడించిన వారికి ఇచ్చింది, జారత్వానికి పెట్టింది, తనకు లోబడిన వారికి ఇచ్చేసింది. ఆ ధనాన్ని అంతా ఏం చేసిందంటే వ్యభిచారానికి వాడేసింది. ఎంత భయంకరమైన పాపమో కదా, ఎంత భయంకరమైన పాపమో. ఆ డబ్బు దేవుడు ఇచ్చింది. ఆ డబ్బును చాలా జాగ్రత్తగా మనం ఖర్చు చేసుకోవాలా, జాగ్రత్తగా వాటిని మనం వాడుకోవాలా. జాగ్రత్తగా ఇవ్వవలసిన వాడికి ఇవ్వకుండా వాడేదో కూలివాడిలాగా చూడటం అనేది కూడా చాలా భయంకరత్వం. దానికి దేవుడికి లెక్క చెప్పాలి. చూడండి, యాకోబు 5వ అధ్యాయం చూద్దాం. ఇదిగో ధనవంతులారా, వెంటనే చెబుతున్నాడు చూడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుగుడి. ఎన్ని ఉపద్రవాలు వస్తాయి, ఎంతమందిని పోగొట్టుకోగలసి వస్తుంది, ఎన్ని చెడు వస్తుంది. అవన్నీ దాచిపెట్టుకొని ఇవ్వవలసిన వారికి ఇవ్వకుండా, ఖర్చు చేయవలసింది చేయకుండా
చాలా చర్చిస్ ఏం చేయాలి అంటే, చాలా అభివృద్ధి చెందిన చర్చిలు కూడా దేవుడి కోసం హెచ్చించడం లేదు. మేము పనిచేసిన చర్చిలో వాళ్ళు అటే ఫాలో అవుతున్నారు. ఈ ఉమెన్స్ రిట్రీట్ 1986లో ఫస్ట్ మేము డౌన్లో ఓపెన్ చేసాం. ఈ రిట్రీట్ 86లో ఓపెన్ చేయబడింది. డిస్ట్రిక్ట్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టేది. వాళ్ళు ఎప్పుడు డబ్బులు తీసుకోరు, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, డబ్బులు ఉండవు. అట్లా బిగిన్ చేశాం దాన్ని. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళటం, ఆ పైనగా వెళ్ళిపోయిన దాకా స్త్రీల సమాజం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వారికి భోజనాలు పెట్టడం. ఇప్పుడు సమాధుల మీద బోరుగులు ఏరుకొని తింటుంటేట, వాళ్ళు ఏడుస్తూ ఉంటే సమాధులకు డబ్బులు తీసుకుంటేట, బొరుగులు ఏరుకొని తింటేట. మనం తీసుకొని మనకు నెలకి కడుతున్న డబ్బులన్నీ కూడా మనం తినడానికి కాదు కదా, వాళ్ళ క్షేమానికి వాడాలా, చర్చి మహిమ కొరకు వాడాలా, సువార్త కొరకు వాడాలా, కాపర్ల కొరకు వాడాలా. అవి మన కోసం కాదు వచ్చాయి, వాటిని విభజించి పనిచేయాలి. ఇప్పటికంటే పనిచేస్తున్నాయి అన్ని చర్చిలు. రేపు 5-6 తేదీల్లో నంద్యాలలో ఉంటున్నా. మీరు వేసిన విత్తనాలన్నీ మేము పెద్ద చేసినామన్నాడు ఒక ఆయన. మీరు చిన్న చర్చిలు కడితే మేము కోట చర్చి కట్టాం చూడండి అంటున్నారు. చాలా సంతోషం అని చెప్పాను నేను. చాలా సంతోషం. మీరు 1 కోటి 2 కోట్ల చర్చికి పునాది వేసిపోయారు, అది కూడా పూర్తయింది అన్నారు. చాలా సంతోషం బిడ్డలారా, చూస్తా కనలారా అని చెప్పాను. అభివృద్ధి చెందాలి కానీ దిగజారుతనం రాకూడదు. దిగజారుతనం ఎందుకు వస్తుందంటే ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం వల్ల. వీడంటాడు చూడండి, ప్రలాపించుడి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు ఏమైనవి చిమట కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి ఏమైంది తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను ఏం చేస్తుంది తినివేయడం. అంత్య దినములందు ధనము కూర్చుకుంటురి, ఇదిగో మీ కోసిన వాని పనివారికి మీరు మోసము. కోసిన వాడికి, విత్తిన వాడికి, పండించిన వాడికేమో నోట్లో మట్టి కొట్టి తినాలనుకుంటే తిన్నిస్తాడా దేవుడు? ఆయన పని చేస్తాడా? ఆయన అన్యాయస్తుడు కాదు, తీర్పు తీర్చే అధికారి. ఆయన తీర్పు తీర్చే అధికారి. అందుకని ఏమంటాడు తెలుసా, వారి మొర నాకు వినబడింది అంటాడు. అవే మీ 2వ రాకడ సమయంలో మీరు ఈ భూలోకములో నుంచి విడిపోయిన తర్వాత అక్కడ రాయబడ్డ మాటలు చూస్తారా, అవే మిమ్మల్ని కాలుస్తాయి. మీరు సంపాదించుకున్న బంగారం అయ్యా అపరంజం, అయ్యా ఇది అపరంజం. ఎంత కష్టపడి సంపాదించాను, ఎంత కష్టపడి సంపాదించాను. అపరంజమా కాల్చు ఆమెని, అపరంజం అతని కాల్చి, అవే నిన్ను కాల్చేవి, అవే నిన్ను కాల్చేవి. నిన్నే కాదు నీ సంతానాన్ని కూడా. యెజ్బెల్, నీ సంతానాన్ని నేను ఉండని తెలుసా? నువ్వెందుకంటే అంతకంటే ఎక్కువ అన్యాయం చేశావు, ఎక్కువ ద్రోహం చేశావు, కాబట్టి వాటిని నేను ఉండనీయను అన్నాడు. వారిని నేను ఉండనీయను. దేవుడు ఉండనీయనంటే ఎవడన్నా ఉంచుకోగలరా? దేవుడు ఉండనీయనంటే కాలానికి గంట కాలం. యెజబెలుని తీసి చదవండి. యెజబెలు చరిత్ర 20 సంవత్సరాలు రాకముందే మొత్తం ముడుచుకుపోయింది చేసిన పని వల్ల. అందుకే అలాంటి వారిని మీరు ఉండనిస్తున్నారు. ఇంకా ఏమంటాడు, ఇంకొక వ్యభిచారం ఉంది. ఒకసారి చూస్తారా, యాకోబు 4:4 చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి, ఈ లోక స్నేహం ఈనాడు చాలామంది లోక స్నేహాన్ని తెచ్చిపెడుతున్నారు. సంఘాన్ని క్లబ్లుగా చేస్తున్నారు, సంఘాన్ని కమ్యూనిటీ హాలుగా చేస్తున్నారు. ఇది పరిశుద్ధ మందిరం అయితే అపరిశుద్ధపరుస్తున్నారు, ఇంటికి వాడుతున్నారు. ఇది దేవుని మందిరం. మేము ఏలూరులో దేవుని మందిరంలో పక్కన ఇంట్లో ఉండవలసిన వాళ్ళం. మేము పక్కన ఇల్లు కట్టుకున్నాం. మేము ఆ పక్కన ఇంట్లో ఉంటే గ్లాసు కూడా దానియం. ఇక్కడి నుంచి కుర్చీలు వచ్చాయి, చాలా మంట వచ్చింది, చాలా ప్రార్థన చేశారు. నేను కుర్చీలు కొనుక్కున్నా. నా ఇంట్లో మీటింగ్లు జరిగితే తెస్తే బయట వేసుకోవాల్సిందే కుర్చీలు. నా ఇంట్లో నేను ఒక్క వస్తువు తాకన్నారు గుడ్డుది. ఎందుకో తెలుసా? ఏమనుకున్నారు?
గుడిలో ఉన్న వస్తువులతో తెచ్చి ద్రాక్షరసం తాగితే ఏమయ్యాడు ఆయన? బెల్జియర్ ఏమైపోయాడు? ఏమయ్యాడు? ఆయన రాజ్యం ఏమైంది? ఆయన తండ్రి ఏమయ్యాడు? వాళ్ళందరూ కూలిపోయారు కదా. అంత పెద్ద రాజ్యం, బబులోను రాజ్యం, చిన్న చిన్న దేవునితో ఆడుకున్న ఆటలకి ఏమైపోయారో తెలుసా వాళ్ళు? ఆఖరికి రాజ్యమే కూలిపోయి పారసిక దేశపు రాజు వచ్చి కోరేసి వెళ్ళాడు. అతడికి ఎన్ని తెలిసి ఏం చేశాడో తెలుసా? దైవభక్తి గలవన వాడయ్యాడు. ఇజ్రాయేల్ని పిలిపించి మీ గుడిగా కట్టుకోపోండి, నేను దేవదారు మాలను ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా, పర్మిషన్ ఇస్తా, జెరుబ్బాబెల్ నువ్వు దీనికి నాయకుడిగా ఉండు, ఎజ్రా నువ్వు ప్రవక్తగా ఉండు, ఆ పడిపోయిన దేవాలయం మనకు ఆశీర్వాదం కాదు, పోయి దాన్ని కట్టండి అని చెప్పాడు. దేవుని మందిరాలతో ఆడుకుంటే ఎంత కష్టమైందో, అది ఎంత కష్టమైందో ఒకసారి మన జీవితంలో దాన్ని మనం కనిపెట్టాలా, మన జీవితంలో భయపెట్టకుండా ఉండాలా అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని మందిరాలు ఆయన సొంత మందిరాలు. మరి ముఖ్యంగా మన మందిరాలు మనం చూస్తే ఇవన్నీ కూడా దేవుని చేత వాడబడ్డ పిల్లలే అని మనం చూస్తూ ఉన్నాం.